బామ్మ ఇంట్లో వంట చేస్తూ చేయి కాల్చుకుంటూ ఉంటుంది. అది చూసి రాజు వీళ్ళు షాక్ అయ్యి తండ్రి చేతికి బర్నర్ అవి రాస్తూ ఆయింట్మెంట్ అవి రాస్తూ కట్టయితే ఇచ్చేస్తూ ఉంటారు. ఇక కావ్యకి ఫోన్ చేసి ఇంట్లో తాతయ్యని నానమ్మని చూసుకునే వాళ్ళే లేకుండా పోయారు. ఎవరూ లేకపోవడంతో ఇంట్లో వంట నానమ్మ చేసింది, చేయి కాల్చుకుంది అని అయితే చెప్తూ ఉంటారు. అలా చెప్పగానే కావ్య అపర్ణ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. ఇక నానమ్మ అలా ఈ వయసులో పని చేయడం అంత మంచిదనుకుంటున్నావా? అసలు నువ్వేమనుకుంటున్నావు? నువ్వు అర్జెంటుగా మా అమ్మని పంపించేయి అని చెప్పి రాజు అయితే కావ్య మీదకి పెత్తనం చెలాయిస్తూ ఉంటాడు. ఇక ఆ విషయం విని కావ్య, అపర్ణ వాళ్ళైతే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు. ఏంటి అత్తయ్యకి అలా అయిందా అని అయితే షాక్ అవుతూ ఉంటారు. ఇక అర్జెంటుగా మా అమ్మని మీ ఇంటికాడ నుంచి పంపేస్తావా, పంపేయవా? మా ఇంట్లో ఎవరు లేకుండా చేసి నువ్వేం సాధిద్దాం అనుకుంటున్నావు అని చెప్పి రాజు అయితే ఆ కావ్య మీదకి పెత్తనం చెలాయిస్తూ ఉంటాడు. అది చూసి అపర్ణ ఫోన్ లాక్కొని, ఏంటి ఇంట్లో నుంచి తరిమేసావు కదా భార్యని, ఇంకా నీ భార్య అనుకుంటున్నావా ఏంటి? ఆ పెత్తనం చెలాయించి అధికారంగా మాట్లాడుతున్నావు కావ్య మీదకి, నీకంత అధికారం లేదు అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలకి రాజు అలా చూస్తూ ఉంటాడు. ఇంట్లో నుంచి బయటకి గెంటేసాక సొంత పెళ్ళాంతో మాట్లాడినట్లు మాట్లాడుతున్నావు. నీకింకా కాదు పోదంటే నీ భార్యని వచ్చి ఇక్కడి నుంచి తీసుకెళ్ళు, అప్పుడు మాట్లాడు అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలకి రాజు అయితే అలా చూస్తూ ఉంటాడు. ఇక కావ్య కూడా అలా చూస్తూ ఉంటుంది. అపర్ణ కాసి, నువ్వు మీ నాన్నమ్మ మీద నీకు ప్రేమ ఉంటే కావ్యని తీసుకొని ఇప్పుడే అర్జెంటుగా మీ ఇంటికి తీసుకెళ్ళు. మీ నాన్నమ్మ కింద సేవ అంతా కావ్య చేస్తుంది అని చెప్పి అపర్ణ అంటూ ఉంటుంది. రాజు అయితే ఆలోచిస్తూ ఉంటాడు.